హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి, లేదంటే హడావిడిగా చాలా బిజీగా ఉంటారన్న వాళ్ళకి, ఒక్కొక్క ఉక్స్ వేయాలి అన్నప్పుడు ఉక్స్‌లు వేయడానికి ఎవరు లేనప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈ బాక్స్ కూడా చూసారా, ఇందులో నేను చూపిస్తాను. ఇది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే దీంతో ఉపయోగం, మనం ఎక్కువ ఫోల్డింగ్ చేస్తే ఇది ఫోల్డింగ్ అవ్వదండి, పిన్ పడదు. ఒకటి కానీ 2 కానీ ఫోల్డింగ్ చేసినప్పుడు మాత్రమే క్లాత్కి పడుతుంది. ఇంకా అది ఎలా ఇయ్యాలో కూడా చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. ఈ పంచింగ్ బటన్ టూల్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. తక్కువ కాస్టే 180కి వచ్చింది. మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక్కొక్క బటన్ వేయాలనుకున్నప్పుడు టక్కున వేసేసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే ఎక్కువ మడతలు వేసి పంచ్ చేస్తే అవ్వట్లేదు అన్నమాట. ఇది చూసారా, ఇవి రెండు పిన్ చేసుకోవడానికి 2 బ్యాక్ సైడ్ పెట్టుకుని పంచ్ చేయాలన్నమాట. ఈ మిషన్లో మనం ఈ టూల్లో కింద ఒకటి పైన ఒకటి అమర్చుకుని క్లాత్కి పెట్టి నొక్కామంటే అది స్టిక్ అయిపోతుంది. వాష్ చేసినా కూడా ఓడదు. చాలా బాగా పనిచేస్తుంది. బ్లౌజ్కి వేసినప్పుడు అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఈ డ్రెస్సులకి ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఈజీగా అయిపోతుంది మనకి. అలాగే పట్టుకోవడం కూడా చాలా గట్టిగానే ఉంది. చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టి బ్యాక్ సైడ్ ఓపెన్ పెడితే కనుక అప్పుడు ఒకటే వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చేతి పని చేయడం అన్నా, ఉక్సులు వేయడం అన్నా చాలా కష్టం. పైగా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ఇదైతే మనకి నిమిషాల్లో అయిపోతుంది. కొత్తగా టైలరింగ్ చేసిన వాళ్ళు, లేదా చాలా బిజీగా ఉంటారన్న వాళ్ళు ఈ టూల్ మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.